शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। अंदरिकी नमस्कारं। सच्चिदेव एस्ट्रो ఛానల్ కు స్వాగతం। ఇది నా 110వ వీడియో। ఈ వీడియోలో మార్చి 30, 2025 సంవత్సరం నుంచి రాబోయేటువంటి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ధనుస్సు రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది। ముందుగా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, ఈ నక్షత్ర పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళు ధనుస్సు రాశికి చెందినవారై ఉంటారు। తర్వాత ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5 ఈ ప్రకారంగా చెప్పబడింది। ఆదాయ వ్యయాలు బాగానే ఉన్నాయి, కొంచెం అవమానమే కొద్దిగా ఎక్కువగా కనబడతా ఉంది, అది ప్రకారంగా। సరే, ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మనం సంవత్సర ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది। ఎందుకనంటే ఈ గురువు, రాహు, కేతు, శని ఇవన్నీ కూడా ఒక సంవత్సరం మించి ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి, సంవత్సరం మించి। కాబట్టి సంవత్సర ఫలితాలు ఈ గ్రహాలను అనుసరించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది। సరే, తర్వాత మనం ముందుగా అసలు మార్చి 30, 2025 గ్రహస్థితి ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వృషభ రాశిలో గురువు యొక్క సంచారం ఉంది, మిథున రాశిలో కుజుడు యొక్క సంచారం ఉంది, కన్యా రాశిలో కేతు యొక్క సంచారం ఉంది, మీన రాశిలో రవి, చంద్ర, బుధ, శుక్ర, శని, రాహు 6 గ్రహాల యొక్క సంచారం ఉంది। ఇది ఆ రోజునటువంటి గ్రహస్థితి యొక్క సమాచారం। ఈ గురువు ఏ రాశిలో సంచారం చేసేటప్పుడు, లేకపోతే ఏ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే శ్లోక రూపకంగా మనం చెప్పుకుందాం। ఈ గురువు యొక్క శ్లోకం ఈ ప్రకారంగా ఉంది: దేహత్యాగం, దేశత్యాగం, విత్తలాభం, అనర్థం, ధననాశనం, సంపదం, క్లేశమారోగ్యం, ధనహాని, ధనాగమనం, పీడనం, లాభనష్టంచ క్రమేణ కురితే గురువు। ఈ శ్లోకం ప్రకారంగా మనం చూసినట్లయితే గురువు జన్మరాశి నుంచి 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాన్ని కలగజేస్తాడు అని ఈ శ్లోకం చెప్తా ఉంది। దాని తర్వాత శని యొక్క సంచారాన్ని శ్లోకరూపకంగా మనం చూసినట్లయితే విపత్తి, హాని, సంపత్తిం, కుక్షిరోగం, సుతక్షయం, లక్ష్మీకరం, మహాదైన్యం, మరణం, దేహశోషణం, బంధనం, లాభనష్టంచ క్రమేణ కురితే శని। ఈ శ్లోకం ఆధారంగా చూసుకున్నట్లయితే శని భగవానుడు జన్మరాశి నుంచి 3, 6, 11 ఈ స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాన్ని కలగచేస్తున్నాడు అని చెప్పబడింది। ఇంకా దాని తర్వాత రాహు, కేతుల యొక్క సంచారాన్ని శ్లోకరూపకంగా మనం చూసుకున్నట్లయితే రాహు జన్మగతో భయంచ కలహం సౌభాగ్యమానక్షయే విత్తభ్రంశ మహాత్సుకే రిపుభయం చాష్టౌచ చోరోద్భయ శత్రోర్బుద్ధి ధనక్షయం శుభఫలం వృత్యస్య నాశం వేయే కుర్యా తత్ఫల మేవకేతు నిరసం చేత్యాదు గార్గ్యాదయ అనేటువంటి ఈ శ్లోక ప్రకారం చూసుకున్నట్టయితే రాహుకేతులు వాళ్ళు కూడా 3 జన్మరాశి నుంచి 3, 6, 11 స్థానాల్లో సంచారం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు సుఫలితాలను ఇచ్చేట్లుగా మనకి కనబడతా ఉంది। ఈ కోణంలో మనం ముందుగా గురువు యొక్క సంచారాన్ని బట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే వాస్తవంగా చెప్పాలంటే ధనురాశికి అధిపతి గురువే।
ఆ గురువే ఆ రాశినాథుడు గురువే అవుతాడు. ఆ గురువు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాడు, రాశి నుంచి ఏ స్థానాలు, ధనుసు రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ సంవత్సరం గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, డిఫరెంట్ పీరియడ్స్లో. కాబట్టి ఆ 3 రాశుల్లో సంచారం చేసేటప్పుడు ఏ పీరియడ్లో ఏ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం వివరంగా తెలుసుకుందాం. గురువు 30/3/2025 నుంచి 15/5/2025 వరకు వృషభ రాశిలో 6వ ఇంట్లో సంచారంలో కుటుంబ హాని, చోరాగ్ని పీడ, ఇతరులచే కుటుంబంచే మానసిక బాధలు, ఉద్యోగ మార్పు, శిక్షార్హుడవటం, అపరింద మొదలైనటువంటి అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఈ అశుభ ఫలితాలు 45 రోజులు ఉంటుంది. దాని తర్వాత 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథున రాశిలో 7వ ఇంట్లో సంచారంలో గౌరవం, కార్యసిద్ధి, ఆరోగ్యం, రాజదర్శనం, సన్మానం, పలుకుబడి, శరీర సుఖప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, చేసే పనుల్లో కలిసి రావడం ఇట్లాంటి శుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు. ఈ శుభ ఫలితాలు 154 రోజులు ఉంటాయి. తర్వాత 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటకంలో 8వ ఇంట్లో సంచారంలో రోగం, రొస్టు, భయం, తలచని ఆపదలు, గృహ విషాదం, అగ్ని, చోరభయం, హాని, కోపం, దుస్థితి మొదలైనటువంటి అశుభ ఫలితాలను కలగజేస్తున్నాడు. మరి ఈ ఫలితాలు, అశుభ ఫలితాలు 46 రోజులు ఉంటాయి. తర్వాత 5/12/2025 నుంచి 19/3/2026 వరకు తిరిగి మిథునంలో 7వ ఇంట సంచారంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలే రిపీట్ అవుతాయి. గౌరవం, కార్యసిద్ధి, ఆరోగ్యం, రాజదర్శనం, సన్మానం, పలుకుబడి, శరీర సుఖప్రాప్తి, ఇష్టకార్యసిద్ధి, చేసే పనుల్లో కలిసి రావడం వంటి శుభ ఫలితాలు కలగజేస్తాడు. ఇది 104 రోజులు ఉంటుంది. ఇక్కడ శుభ ఫలితాలు కలగజేస్తాడు అనేటువంటి చెప్పుకున్నటువంటి పీరియడ్స్లో అంటే ధనుసు రాశి నుంచి 7వ స్థానంలో గురువు యొక్క సంచారం ఉంటుంది. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు, 5/12/2025 నుంచి 19/3/2026 వరకు. అదొక 154 రోజులు, ఇదొక 104 రోజులు, మొత్తం 258 రోజులు. ఈ 258 రోజులు కూడా గురువు 7వ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వివాహాది శుభకార్యాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అశుభ ఫలితాన్ని కలగజేస్తున్నాడు అని చెప్పినటువంటి సమయాల్లో గురువుకి తగినటువంటి పరిహారాలు కనుక తీసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. గురు స్తోత్రం చదువుకోవటం, గురు దేవాలయాలైనటువంటి గురు సంబంధిత దేవాలయాలు, దత్తాత్రేయ స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఆ టెంపుల్స్ గురువారం పూట దర్శించి అక్కడ భక్తులకి 16 ఎల్లో కలర్ లడ్లు బీదలకు కానీ భక్తులకు కానీ పంచిపెట్టడం, గురుగ్రహానికి పూజ చేయించి 1.5 కిలో శనగలు దానం ఇవ్వటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతేకాకుండా గురు సంబంధిత క్షేత్రమైనటువంటి నర్సోపేట దగ్గరలో ఉన్నటువంటి కోటప్పకొండ, ఆయన దక్షిణామూర్తిగా శివలింగ రూపంలో వెలసాడు ఆయన. అక్కడ ఆ క్షేత్రం నెంబర్ 1 గురుగ్రహ దోషాలకి నెంబర్ 1గా పనిచేస్తుంది. మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క ప్రవచనాల్లో చెప్పారు చాలాసార్లు. కాబట్టి అక్కడ ఆ క్షేత్రంలో దర్శనం చేసుకొని ఆ శివలింగానికి అభిషేకం కనుక చేసుకున్నట్లయితే గురుగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగి మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. గురువారం రోజు శనగలు, నానబెట్టిన శనగలు కానీ శనగ పొట్టు కానీ ఆవుకు కూడా ఆహారంగా ఇవ్వడం వల్ల కూడా కొంత దోషాలు తొలగి మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక శని భగవానుడి యొక్క సంచారాన్ని బట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి. శని భగవానుడు ఈ విశ్వావసనామ సంవత్సరంలో 30/3/2025 నుంచి 19/3/2026 వరకు మీనరాశిలో 4వ ఇంట్లో సంవత్సరం మొత్తం కూడా అర్ధాష్టమ శనిగా సంచారం చేస్తున్నాడు. ఈ శని భగవానుడి గురించి మనకు తెలిసిందే. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అని ఆయన యొక్క ప్రత్యేకతలు ఆయన చాటుకుంటాడు. ఆ యొక్క సంచారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ అని చెప్పి ఒక సంకేతం మనకి ఇక్కడ కలగజేస్తాడు అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శనిలో శరీర పీడ, వాతశూల, మనఃక్లేశము,
భీతి, స్వస్థాన చలనం, శరీర పుష్టి తగ్గటం, గృహమందు ఎవరైనా ప్రసవించడం జరుగుతుంది. ఇలాంటి అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని పీరియడ్స్లో హామీగా ఉండటం కానీ అట్లాంటి పనులు చేయకూడదు. చేస్తున్నట్టే కొంచెం ఇబ్బందులు గురి కావాల్సిన అవసరం ఉంటుంది, జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది. తర్వాత ఈ అర్ధాష్టమ శని సంచారం జరుగుతుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి శనికి సరైనటువంటి పరిహారాలు తీసుకోవాలి. శనిగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం, శనిగ్రహానికి పూజ చేయించి నల్ల నువ్వులు 1 కేజీ దానం ఇవ్వటం, శనిగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు తైలాభిషేకం చేయటం, శనిగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోవటం. దాని తర్వాత శనిక్షేత్రాలైనటువంటి గోదావరి జిల్లాలో మందపల్లి, పాండిచేరి దగ్గర తిరునల్ల, మన విజయవాడ కృష్ణానది ఒడ్డున కూడా శనిక్షేత్రం ఉంది. అక్కడ అటువంటి క్షేత్రాలు దర్శనం చేసుకొని అక్కడ అర్చన కూడా చేయించుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. శని భగవానుడు బీదల పట్ల, వృద్ధుల పట్ల ఉంటాడు కాబట్టి ఆ బీదలకి, వృద్ధులకి ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారో వాళ్ళని శని భగవానుడు ఏం చేయడు. కాబట్టి ఆ ప్రకారంగా శని యొక్క ఆశీస్సులు కూడా పొందేదానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అటువంటి పరిహారాలను ఆచరించినట్లయితే మెరుగైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక రాహుకేతుల యొక్క సమాచారం వచ్చినట్లయితే రాహు 30/3/2025 నుంచి 18/5/2025 వరకు మీనరాశిలో 4వ ఇంట్లో రోగాన్ని, శరీర భయాన్ని కలగజేస్తున్నాడు. కేతు 10వ ఇంట్లో శత్రువృద్ధి, అస్థిమితాన్ని కలగజేస్తున్నాడు. దాని తర్వాత 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహువు 3వ ఇంట సుఖం, సౌఖ్యం, కేతు 9వ ఇంట ఆకలి, దుర్వార్త శ్రవణం ఇట్లాంటివి కలిగిస్తున్నాడు. ఈ రాహుకేతుల సంచారంలో మొత్తం కేతువు కాదు, ఈ రాహుగ్రహం 18/5/2025 నుంచి 19/3/2026 వరకు ఈ 300 రోజుల పాటు రాహు 3వ ఇంటి సంచారంలో శుభ ఫలితాన్ని కలగజేస్తాడు. సో మొత్తం మీదుగా మనం చూసుకున్నట్టయితే గురువు 258 రోజులు, రాహు 300 రోజులు వాళ్ళ పీరియడ్స్లో సంచారాన్ని బట్టి ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది శని భగవానుడు అర్ధాష్టమ శని కలగజేస్తున్నాడు కాబట్టి ఈ గురుబలం ఉన్నది అని చెప్పుకునే సమయాల్లో, అంటే గురువు శుభఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పిన సమయాల్లో గురుబలం ఉంటుంది కాబట్టి అర్ధాష్టమ శని అంతగా మన ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇబ్బంది పెట్టకపోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు గురుబలం ఎప్పటి నుంచి వస్తుంది? 15/5 నుంచి మాత్రమే గురుబలం లభ్యం అవుతుంది మీకు. దాని తర్వాత రాహుబలం వస్తుంది ఆటోమేటిక్గా. సో 15/5 వరకు అంటే ఈ శని భగవానుడు ఏప్రిల్ 1వ తారీఖు దగ్గర నుంచే ఈ సంచారంలో ఉంటాడు కాబట్టి మీనరాశిలో ఏప్రిల్, మే 15 ఈ 45 డేస్ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. దాని తర్వాత గురుబలం, రాహుబలం, ఈ 4 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం బలం ఉన్నట్లయితే అది ఉన్న సమస్యలు ఏమైనా కూడా నెట్టుకుపోతుంది. అదే గోచారంలో ఉన్నటువంటి విశేషం. ఏదైనా ఒక గ్రహంలో బలంగా ఉండాలి. మరి ఈ చెప్పుకున్నటువంటి ఏప్రిల్, మే 15 దాకా ఈ 45 రోజులు కూడా ఏ గ్రహం కూడా బలంగా ఉన్నట్లుగా కనపట్టలేదు. అక్కడ కొంచెం జాగ్రత్తగా పరిహారాలు తీసుకుంటే ఆ సమయాన్ని గట్టెక్కించినట్లయితే మిగతా సమయాల్లో గురుబలం ఉంటుంది, లేకపోతే రాహుబలం ఉంటుంది. కాబట్టి అంతగా సమస్యాత్మకంగా ఉండదు. అది మరి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇకైతే ఇప్పుడు మనం ఈ గురు, శని, రాహుకేతుల యొక్క సంచారాన్ని బట్టి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. మరి మిగతా గ్రహాలు ఏంటంటే రవి, చంద్ర, కుజ, బుధ, శుక్ర ఈ 5 గ్రహాలు కూడా నెల రోజులకి ఒక 5-10 రోజులు ఇంచుమించుగా రాశులు మారిపోతూ ఉంటాయి. ఆ గ్రహాలని మాస ఫలితాలు చెప్పుకునేటప్పుడు ప్రధానంగా లెక్కలో తీసుకొని ఫలితాలు చెప్పడం జరుగుతుంది. సో అయినప్పుడు కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా ఒక 1 or 2 సెంటెన్స్లో ఈ గ్రహాలు ఏ రాశుల్లో ఉంటే ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే రవి గోచారరీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు విశేష శుభఫలితాన్ని ఇస్తాడు. చంద్రుడు 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు 1, 2, 3, 4, 5, 8, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఈ ప్రకారంగా మిగతా 5 గ్రహాల యొక్క సంచారం పెట్టుకుని చూసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ధనురాశి వాళ్ళకి కుజుడు 8వ స్థానంలోకి వస్తున్నాడు కర్కాటకంలోకి.
ఏప్రిల్ 2వ తారీఖు బహుశా. మరి ఆ 8వ స్థానంలో కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. ఆ 8వ స్థానంలో చాలా వాళ్ళు ఉండొచ్చు, ఒక 45 డేస్ ఉండేదానికి అవకాశం ఉంది. అక్కడ కొంచెం ఆ కుజుడి వల్ల ఇబ్బంది ఉంటుంది. అట్లా కుజుడికి పరిహారం తీసుకోవడం కూడా మంచిది 8వ స్థానంలో కుజుడి యొక్క సంచారం చేసినప్పుడు. ఇది ఈ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి. ఇక్కడ ఇంకో విషయం కూడా మనకి శాస్త్రంలో చెప్పబడింది. ప్రత్యేకించి గ్రహాలు శనిగ్రహం 12వ ఇంట్లో సంచారం చేసేటప్పుడు ప్రాణ సందేహం, ధన నష్టం అట్లాంటి ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు 8వ ఇంట సంచారం చేసేటప్పుడు స్థాన భ్రంశాన్ని కలగజేస్తాడు. గురువు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ధన నాశనాన్ని కలగజేస్తాడని ప్రత్యేకంగా చెప్పబడ్డది. కాబట్టి ఈ శని, కుజ, గురు ఈ గ్రహాలు ఆ స్థానాల్లో సంచారం చేసేప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి పరిహారంగా తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ గోచారరీత్యా మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు 25% అమల్లోకి వస్తాయి. వ్యక్తిగత జాతకం ప్రకారం దశ అంతర్దశానాదుల యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు 75% అమల్లోకి వస్తాయి. అయితే వ్యక్తిగత జాతకాలు వచ్చేటప్పటికల్లా ఆ వ్యక్తి వరకే పరిమితం ఆ ఫలితాలు. ఈ గోచారరీత్యా మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది జనాభా ఉంటే సుమారు 90-100 కోట్ల మందికి ఈ ఫలితాలు అప్లై అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి గోచారి ఫలితాలు తెలుసుకోవడం కూడా మంచిదే. జన్మజాతకం గురించి మనం చెప్పుకోవాలంటే వాళ్ళ యొక్క డేట్, టైము, ప్లేస్ ఇవన్నీ కూడా కావాలి. ఇప్పుడు దీనికి అక్కర్లేదు. వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఏ రాశిలో జన్మించారో చూసుకొని ఆ ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ ప్రకారంగా మనకి గోచార ఫలితాలు 100 కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా అమలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే. వ్యక్తిగత జాతకం బలంగా లేనప్పుడు గోచారం సపోర్ట్ చేస్తుంది, ఆ వ్యక్తిని నిలబెడుతుంది. ఇది ఈ ప్రకారంగా మనం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ విశ్వావసనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. రాబోయేటువంటి నెక్స్ట్ వీడియోలో నేను మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ విశ్వావసనామ సంవత్సరంలో అనేటువంటి విషయంపై నా నెక్స్ట్ వీడియో నేను త్వరలో చేయడం జరుగుతుంది. నా యొక్క వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి నా విషయాన్ని పంచండి. మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ఉంచండి. మీ సపోర్ట్ నాకు మరింత స్పిరిట్నిచ్చి మరిన్ని వీడియోలు చేసేదానికి, మరింత సమాచారాన్ని అందజేసేదానికి నాకు దోహదపడుతుంది. అందరికీ ధన్యవాదములు. స్వస్తి.